వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే వర్షం అయితే బీభత్సంగా పడుతుండింది. కానీ ఇప్పుడు మాత్రం వర్షం అనేది లేదు. మొత్తం కంప్లీట్గా ఆగిపోయింది వర్షం. యాక్చువల్లీ చిట్టుముచ్చల చికెన్ పొలవ్ రైస్ ఇది. మనకు ఆల్ మిక్స్ కావాలన్నప్పుడు చిట్టుముచ్చల రైస్తో కోనసీమ కోడి వేపుడు వస్తుంది. రాజుగారి చిట్రేలు వస్తాయి, సాఫ్ట్గా చిట్రేలు చిన్నగా ఉంటాయి. సో మటన్ మాంసం వేపుడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన 365 డేస్ ఛానల్లో ఈ రోజు అయితే డే 20. ప్రెసెంట్ టైం అయితే 2 అవుతుంది. ఇంకా మనం లంచ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ బండి కూడా నిన్న సర్వీసింగ్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను. చూడటానికి అయితే మెరిసిపోతుంది. అండ్ బయట కూడా వర్షం అయితే పడుతుంది. అందుకే ఈరోజు అయితే కార్లో వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ నిన్న కూడా కార్ని అయితే కొంచెం అయితే క్లీన్ చేశాను. వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే వర్షం అయితే బీభత్సంగా పడుతుండింది. కానీ ఇప్పుడు మాత్రం వర్షం అనేది లేదు. మొత్తం కంప్లీట్గా ఆగిపోయింది వర్షం. నీట్గా బండి తీసినా సరిపోయేది ఈ టైంకి. ఇంకేం చేస్తాం, కార్ తీస్తాం, వెళ్ళిపోవాలి. సో ఫైనల్లీ నేనైతే మాదాపూర్ దగ్గర ఉన్న బిర్యానీ దుకాణానికి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. రెస్టారెంట్ అయితే చిన్నది, కొంచెం ఒక 16 మెంబర్స్ వరకు సీటింగ్ అయితే ఉంది. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన థ్రెడ్ చికెన్ అయితే వచ్చింది. అండ్ థ్రెడ్ చికెన్ అయితే రెస్టారెంట్ స్టాఫ్ అయితే సజెస్ట్ చేశారు మనం ట్రై చేయమని. చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అవుటర్ లేయర్ బాగా క్రిస్పీగా, క్రంచీగా బాగుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ యూనిక్ టేస్ట్ అయితే ఉంది. చికెన్ చుట్టూ దారం చుట్టినట్టు ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది, యూనిక్గా. సో మనం ఆర్డర్ చేసిన చిట్టుముత్యాల ఆల్ మిక్స్ పులావ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ చిట్టుముచ్చల చికెన్ పొలవ్ రైస్ ఇది. మనకు ఆల్ మిక్స్ కావాలన్నప్పుడు చిట్టుముచ్చల రైస్తో కోనసీమ కోడి వేపుడు వస్తుంది. రాజుగారి చిట్రేలు వస్తాయి, సాఫ్ట్గా చిట్రేలు చిన్నగా ఉంటాయి. సో మటన్ మాంసం వేపుడు. సో ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ పులావ్ మీరు కలుపుకొని తినచ్చు అనమాట. ఇలా ఫ్రై సపరేట్గా వస్తాయి. ఎక్కడైనా ఆల్ మిక్స్ అంటే మిక్సింగ్ వస్తుంది. మనం అన్నీ కూడా పక్క మన సపరేట్గా కోనసీమ స్టైల్లో మనం విరిగిస్తాం అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే రైస్ ఫ్రై చేసేద్దాం, చిట్టుముత్యాల రైస్. రైస్కి మసాలా అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ చిట్టుముత్యాల రైస్ చిన్న చిన్నగా ఆ మసాలా అండ్ స్పైసెస్ అయితే రైస్కి బాగా కోట్ అయింది. నెక్స్ట్ ఇంకా నా ఫేవరెట్ ప్రాన్స్ కూడా ట్రై చేద్దాం. క్రేజీ ఉంది ఇది మాత్రం. స్పైసీగా చాలా బాగుంది ప్రాన్స్ అయితే. ఆ మటన్ సాఫ్ట్నెస్ కానీ మొత్తం అయితే ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంది. ప్రతిదీ కొంచెం స్పైసీగా అయితే ఉంది. ఏది చెప్పగలన్నట్టు అని ఏం లేదు. ఇంకా చికెన్ ఫ్రై కూడా ట్రై చేసేద్దాం. అన్నీ సాలిడ్గా ఉందమ్మా, అన్నీ స్పైసీగా. ఈ పులావ్ అయితే వర్త్ ఇట్ అని చెప్తాను. ప్రతి ఐటమ్ అయితే ఫుల్ స్పైసీగా, మసాలా అండ్ కరెక్ట్గా సరిపోయింది అన్నింటిలో. ఈ చిట్టుముత్యాల రైస్ పులావ్ కూడా చాలా బాగుంది. నార్మల్గా వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఈ రెస్టారెంట్లో అయితే మనకు విస్తరాకులు అయితే సర్వ్ చేస్తారు. అదొక గుడ్ ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇంకా బగారా రైస్ విత్ కోనసీమ కోడి వేపుడు అయితే ట్రై చేసేద్దాం.
ఫస్ట్ అయితే చికెన్ ట్రై చేద్దాం. ఆ చికెన్ సాఫ్ట్నెస్ అయితే బాగా తెలుస్తుంది. కొంచెం స్పైసీ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా రైస్ థియేటర్ ట్రై చేసేద్దాం. బగర్ రైస్ అయితే నార్మల్గా సింపుల్గా అయితే ఉంది. ఓవరాల్గా ఈ బగర్ రైస్ విత్ కోనసీమ కోడివేపుడు అయితే సింపుల్గా బాగుంది. మన టోటల్ బిల్ అయితే 744 రూపీస్ అయితే అయ్యింది. వర్షం అయితే పడట్లేదు అనుకున్నాం కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ అలానే హైదరాబాద్ లో మీ ఫేవరెట్ ఫుడ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కూడా కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్ లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసి నా హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను.